పోచంపల్లిలో ఇక్కత్ పరిశ్రమపై జరిగిన చేనేత సదస్సులో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్. 100 ఎకరాల భూమి ఇచ్చి ఇక్కడి నుంచే భూదాన ఉద్యమం కూడా మొదలైంది. ఇక్కడనే 3వ వంతు 90 కోట్లు ఇచ్చారంటే ఏ విధంగా చేనేతలు నేతన్నలు ఎంతమంది ఈ వృత్తి మీద బతుకుతున్నారో దాని నుంచి అది ఒక ఉదాహరణ. దాంతో మనందరికీ అర్థమవుతుందని మంత్రి గారికి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆ థ్రిఫ్ట్ స్కీమ్ 90 crores ఇక్కడికి వెళ్ళి వచ్చింది. మరి ఆ తర్వాత అదే కాకుండా మనకు సంబంధించిన అనేక సమస్యల మీద మేమందరం కూడా సార్ని కలిసినాం, మంత్రి గారిని కలిసినాం, ముఖ్యమంత్రి గారిని పదే కలిసినాం, మాట్లాడినాం. అన్న ఆ రోజు చేసినాం, మళ్ళీ మన ప్రజాపాలన కావాలి, మీరే చేయాలి తప్ప ఇంకెవరు చేయరంటే థ్రిఫ్ట్ స్కీమ్ జరిగింది. ఆ తర్వాత రుణమాఫీ మీద కూడా మాట్లాడినాము, అడిగినాం. ఈరోజు రుణమాఫీ కూడా ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు, మరి మేడం గారు కూడా చెప్పినారు, రుణమాఫీ కూడా ఒప్పుకున్నారు. ఆనాడు చేసినాము, మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ మళ్ళీ ఇప్పుడే అవుతుంది. రుణమాఫీ మొదలు పెట్టిన విధి విధానాలు కూడా మొదలైనాయి. 1-2 నెలల రుణమాఫీ, ప్రతి నేతలకు 1,00,000 రూపాయల రుణమాఫీ జరగబోతుందని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మేము ఆ రోజు చెప్పినాం ఇవి జరుగుతున్నాయి. మేము ఒక సాధారణ రాజకీయ నాయకునిగా ఉన్నప్పటికీ ఈరోజు ఎమ్మెల్యే గెలిస్తే ఆనాడు ప్రతిపక్ష నాయకుని ఉన్నట్టు చెప్పినాం. కాంగ్రెస్ వస్తే ఇవన్నీ జరుగుతాయి, ఈరోజు జరుగుతున్నాయి. నిజంగా మాకు కూడా సాటిస్ఫాక్షన్, ఎందుకంటే చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు రుణమాఫీ అయింది, థ్రిఫ్ట్ స్కీమ్ అవుతుంది, థ్రిఫ్ట్ స్కీమ్ అయ్యిందని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఇంకా వేరే కార్యక్రమాలు ఏమైనాయి, రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం లాగా ఒక్కటి మీకు క్లారిఫై చేయాలి. మా రైతన్నలు కూడా ఉన్నారు. రైతులకు సంబంధించి రైతు భరోసా టెక్నికల్ డిఫెక్ట్ వల్ల పోచంపల్లి మండలంలో రైతు భరోసా పడలేదు. ఆ రైతు భరోసా మీద మంత్రి గారిని కలవడం జరిగింది. అసెంబ్లీ జరుగుతున్నప్పుడే సెక్రటరీ గారిని పిలిపించిండ్రు, మాట్లాడి ఇది ఇమీడియట్ లిస్ట్